అప్పుడప్పుడు నా భార్య నాతో కొట్లాడుతుంటది. రేపు ముసలోళ్ళు అయినాక పిల్లలు పట్టించుకుంటారా, నువ్వు ఒక్కనాడన్నా వాళ్ళతో కూర్చుంటలేవు, ఒక్కనాడన్నా వాళ్ళతో మాట్లాడతలేవు, ఒక్కనాడన్నా వాళ్ళతో ముచ్చటిస్తలేవు, సినిమా తీసుకుపోవు, వాళ్ళని బయటకు తీసుకుపోవు, బర్త్డేకు టైంకు రావు అని. మరి రేపు ముసలోళ్ళు అయినాక నీకు ఎట్లా వాళ్ళకి ఆ ప్రేమ ఉంటది, ఆప్యాయత ఉంటది, నీకు వాళ్ళతో బాండేజ్ ఎట్లా ఉంటది అని నన్ను నా భార్య అప్పుడప్పుడు గట్టిగా ప్రశ్నిస్తుంటది నన్ను. మా పరిస్థితి ఏమో ఏ రోజు బర్త్డే రోజు కూడా టైం పోలేని పరిస్థితి, ఏదో ఒకటి నెత్తి మీద పడిపోతుంటది. సో నేను ఆలోచిస్తా ఉన్నాను కీర్తి చెప్తా ఉంటే, నిజంగా నేను కూడా మరి ఇందులో ఈ మూడింట్లో దేంట్లో వస్తాను అనుకున్నాను. అది పరిస్థితి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్. నిజానికి ఈరోజు సమాజం ఎదుర్కొంటున్న ఒక పెద్ద సమస్య, ఇలా ఓల్డ్ ఏజ్ హోమ్లు వస్తా ఉన్నాయి. నిజానికి ఈ ఓల్డ్ ఏజ్ హోముల్లో అమెరికాలో ఉండి తల్లిదండ్రులను చేర్పించి ఈ వీడియో కాల్లలో తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. ఇది బాధ కలుగుతా ఉంది. మనం ముఖ్యంగా భారతదేశంలో మన దగ్గర మన సమాజంలో తల్లిదండ్రులను ఎంత గౌరవించి ఎంత కుటుంబ బాండేజ్ ఉండేది. ఒకప్పుడు చిన్నపిల్లలకు అన్నం పెట్టాలంటే నాయనమ్మ అమ్మమ్మలు కథలు చెప్తూ పిల్లలకు ఎంతో మన సంస్కృతి గురించి, మన వారసత్వం గురించి, మన చరిత్ర గురించి చెప్తూ చక్కగా వాళ్ళకి నేర్పించేవాళ్ళే. వేసవికాలం సెలవులు వస్తే నాయనమ్మ దగ్గరకో అమ్మమ్మ దగ్గరకో పోయి ఎంతో నేర్చుకునేవాళ్ళు, సంస్కృతి నేర్చుకునేవాళ్ళు.